విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భూములు కోల్పోయిన కుటుంబ సభ్యులతో పాటు జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని జిల్లా పౌరవేదిక అధ్యక్షులు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ యంత్రంగాన్ని డిమాండ్ చేశారు. పౌరవేదిక కార్యక్రమంలో జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 4,592 కోట్లతో 2,750 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతానికి ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించే వీలు ఉందని, దేశంలో ఎక్కడా లేని కార్గో టెర్మినల్ కూడా ఉంటుందని చెప్తున్నా స్థానికులకు జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు లేకపోతే అంతకంటే అన్యాయం ఉండదని బీసెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాకి చాలా అత్యంత అవసరమైంది. ఎందుకంటే జిల్లాలో రుజువు కూడా అయింది. ఆయన ఏ కార్యక్రమం పెట్టినది ప్రజల సంక్షేమం కోసమే. అది చెప్పి కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి కోల్పోతే అప్పలాడి గారు వచ్చారు, వారిని మాట్లాడుతున్నారు. ఇలా అంతమంది కలిసి పనిచేశాం కాబట్టి ఈ పౌరవేదిక నుంచి ఇది పెట్టాము. నేను లోక్సత్తా నుంచి పెట్టలేదు, పౌరవేదిక నుంచి పెట్టాను. ఎవరు అలా రాజకీయం చేయకపోతే వాళ్ళు నచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు. మనం దీన్ని వదిలిపెట్టకూడదు, గట్టిగా చేయాలి. మనం ముందుకు వెళ్ళాలంటే నేను దానికి ఎదురుగా ఇచ్చే రోడ్డు ఉంటుంది కదా, మన తిరిగి వచ్చేస్తున్నాం. అదేదో మన జిల్లాలోనే ఇప్పుడు ఎవరైతే ఎయిర్పోర్ట్కి కావాలో దానికి ట్రైనింగ్లు ఇస్తారు. డిస్టెన్స్ ఉండదు కాబట్టి చాలామంది ఉపయోగించుకుంటారు. అదేవిధంగా ఏంటంటే మనం ఏదైతే ఎంతోమందికి రిఫర్ చేసేవారు. నేను ముందు అన్న దగ్గర పనిచేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేవారు అందరూ. అప్పుడు చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ ఉంది జిల్లాలో. గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ధన్యవాదాలు చేస్తాను. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 4,596 కోట్ల రూపాయలతో 2,750 ఎకరాల్లో నిర్మితమవుతున్నటువంటి గొప్ప అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం గొప్పతనం ఏంటి అంటే ఈ విమానాశ్రయంలో కార్గో ఒకదాన్ని పెడుతున్నారు. అయితే ఇంత గొప్ప విమానాశ్రయం విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేసి రేపు జూన్ నెలలో విమానాలు దించుతూ అంటుందాన్ని మేము విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి అభినందిస్తున్నాం. కానీ ఇందులో మా వాటా ఎంత? మా జిల్లా ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? అక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు అంటే చెప్పడానికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సాహసం చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అందుకని విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి కోరుతున్నాం, అయ్యా ఇంత పెద్ద పరిశ్రమ వస్తుంది అంటే ఒక స్టీల్ ప్లాంట్ లాగా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే ఆన్ గ్రౌండింగ్ స్టాఫ్ కానీ, గార్డెనింగ్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, డ్రైవర్లు కానీ, ప్లంబర్లు కానీ, లేకపోతే పెయింటర్లు కానీ ఈ ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఉద్యోగాలు కనీసం ఇవ్వకపోతే పోయారు. దాదాపుగా 60 లక్షల మంది ప్రయాణం చేస్తారు ప్రస్తుతానికని అంటున్నారు. భవిష్యత్తులో 1,50,00,000 మంది ప్రయాణం చేస్తారు సంవత్సరం కానీ చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల్లో నెల్లిమర్ల, భోగాపురం, పోసుపాట్రాగా, డెంకాడ మండలంలో కనీసం కార్లు కొనుక్కోవడం కోసం లోన్లు ఇప్పించండి బ్యాంకుల నుంచి. కొత్తగా పర్యాటక రంగం అభివృద్ధి చేయడం కోసం లోన్లు ఇప్పించండి. మహిళలకి అనేక సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించండి. ఈ రుణాలు ఇప్పిస్తే వాళ్ళు తయారవుతారు కదా. రేపు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురంలో దిగినటువంటి ప్రయాణికుడు భువనేశ్వర్ వెళ్తాడు, భోగాపురంలో దిగినటువంటి ప్రయాణికుడు నర్సీపట్నం వెళ్తాడు. ఇప్పటికే మీరు రోడ్స్ తయారు చేయలేదు. కనీసం రోడ్లు వచ్చిన తర్వాత ఉపాధి వస్తుంది. చాలామంది డ్రైవర్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, అట్లాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మాన్సాస్ నుంచి జిఎంఆర్ నుంచి 136 ఎకరాలతోటి ఏవియేషన్ హబ్బు విశాఖపట్నంలో పెట్టారు. ఎవరు వెళ్తారు ట్రైనింగ్కి? మా పిల్లలు రాకపోతే ఎందుకు మీరు అక్కడ పెట్టి? మా ఉత్తరాంధ్ర నుంచి ఒక డ్రైవర్ కాకపోతే ఎందుకు విమానాశ్రయం పెట్టి? మా ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ ఉపాధి ఇవ్వకపోతే ఎందుకు మీరు విమానాశ్రయం పెట్టి? కాబట్టి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పాలని చెప్పి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉపాధి కావాలని కోరుతూ ఇప్పటికే పౌరవేదిక నుంచి బొబ్బిల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. విజయనగరంలో ఈరోజు ప్రజా సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. అలాగే భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజా సంఘాలతో ముందుగా తర్వాత రాజకీయ పార్టీలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాం.